నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభువా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసురక్షక, కారుణ్యమూర్తి, కృపా సమాధానం గల దేవానికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము నీ యొక్క సత్యము మేము గ్రహించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయండి. నీవెల్లప్పుడూ పని కలిగి ఉన్న దేవుడవు. నీ పనులను ఈ లోకములోని నీవు ప్రేమించి సృష్టించిన మానవునికి ఎంతో ఇష్టముగా ప్రేమతో అప్పగించావు. ఆ పనిలో అతని పారదర్శకత, అతని యొక్క జవాబుదారీతనం, లెక్క అప్పగించుట అనే బాధ్యతలు కూడా అతను కలిగి ఉన్నాడు. కనుక ప్రభువా, ఈ వాక్యములో నుండి మా జీవితాల్లో మేము నీవు అప్పగించిన ఏ పని అయినా సరే దానిని పారదర్శకతతో, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా లెక్క అప్పచెప్పగలిగిన ఆ జవాబుదారీతనంతో నీ పని చేయటకు మాకు సహాయం చేయి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యం మనము చదువుకుంటున్నప్పుడు ఇది పెంతెకోస్తు తర్వాత 6వ ఆదివారం. ఈ దినము సందేశము యొక్క ముఖ్యమైన అంశం గృహ నిర్వాహకత్వము, పారదర్శకత్వముతో బాధ్యతాయుతమైన జవాబుదారీతనం. ఈ అంశమును మనము ధ్యానము చేయబోతున్నాం. దానికి సంబంధించి ఒక లేఖన భాగం సువార్తలో నుండి మనం చదువుతూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 19:11. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేముకు సమీపంగా ఉండటం వలన దేవుని రాజ్యము వెంటనే అగ్గుపడునని వారు తలంచుట వలన ఆయన మరొక ఉపమానం చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుచుండని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించుకొనను తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎదుటకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండుమని అతనితో చెప్పాను. అంతటి రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద అధికారం ఉండమని అతనితో చెప్పాను. అతడు మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానివి ఎత్తుకొని వాడవు, విత్తని దానిని కోయవాడవు, నాయన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతానని చెప్పాను. అతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కొయ్యవాడునని
కఠినుడవని తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహకారులు ఉంచలేదు? అటు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుంది అని వారితో చెప్పి వాని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇవిడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు అయ్యా వానికి 10 మీనాలు కలవేయనండి. అందుకు అతడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వాని వద్దని వానికి కలిగినది తీసివేయబడును అని మీతో చెప్తున్నాను. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడకు తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. స్టివర్డ్షిప్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది. దానిని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే పారదర్శకత. రెండవది జవాబుదారీతనం. అంటే ఏం తీసుకున్నాడో దాన్ని ఎట్లా ఉపయోగించాడో, ఏ విధంగా దాన్ని చేశాడో దాని యొక్క లెక్క అప్పగించడం అకౌంటబిలిటీ అంటారు దాన్ని. కాబట్టి ఈ దినం మనం తెలుసుకునే సత్యం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, పారదర్శకత, లెక్క ఒప్పగించుట. దేవుడు ఈ లోకమును ఈ సృష్టి యావత్తును ఒక రిసోర్స్ఫుల్ యూనివర్స్గా, వరల్డ్గా ఆయన సృజించాడు. పైన ఆకాశంలో కానీ, కింద భూమి మీద కానీ, భూమి క్రింద ఉండే జలరాశుల్లో కానీ, వాటన్నిటిలో కూడా చాలా వనరులు దేవుడు ఉంచినాడు. ఎందుకంటే దేవుని యొద్ద అనేకమైన వనరులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆయన తాను ప్రేమించే, తాను చేత్తో చేసిన మనుషునికి అప్పచెప్తున్నాడు ఆ వనరులను, రిసోర్సెస్ను. కాబట్టి మనుష్యుడు ఆ వనరులన్నిటి విషయంలో మరి జవాబుదారీతనం కలిగి ఉండాలి, బాధ్యతాయుతమైన లెక్క ఒప్పగించేవాడుగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అతడు మరి పారదర్శకంగా ఉండాలి. ఏం చేసినా కూడా ఏదో చాటుమాటున మరుగ్గా ఉండేటట్టుగా అట్లా ఉండకూడదు. అలా ఉండటానికి దేవుడు అప్పగించాల. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. రెండవది అకౌంటబిలిటీ, లెక్క అప్పచెప్పాలి అనే బాధ్యత వారు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి దానిని గూర్చి దేవుడు లెక్క అప్పగించుకుంటాడు అని. ఈ లోకంలో మనుషులందరూ గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, ఈ లోకంలో దేవుడు మనకి ఏది ఇచ్చినా, ఒప్పగించినా, అనుగ్రహించినా వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ అనుభవిస్తాం. కానీ ఆ పొందిన దానిని గూర్చినటువంటి ఒక జవాబుదారీతనం, లెక్క ఒప్పగించవలసిన బాధ్యత మనకు ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదైనా వనమును దేవుడు సృజించినప్పుడు చాలా రిసోర్స్ఫుల్ ప్లేస్గా దాన్ని చేశాడు. చాలా వనరులు దానిలో ఉన్నాయి. మానవునికి కావలసిన అన్నీ కూడా దానిలో ఉన్నాయి. అలాగే మానవునికి కూడా చాలా వనరులు అప్పగించినాడు. 2 పనులు అప్పచెప్పాడు ఆదాముకు. ఒకటి, ఏదైనా వనమును కాయాలి. రెండవది, దాన్ని సేద్యపరచాలి. కాబట్టి ఆ 2 పనులు అతడు
నమ్మకంగా చేయాలి, బాధ్యతాయుతంగా చేయాలి. ఆ పనుల విషయంలో దేవుడు లెక్క చూసుకుంటాడు అనే సంగతి వారికి తెలిసి ఉంది. ఎందుకంటే ప్రతిదినం దేవుడు వారి దగ్గరకు వస్తున్నాడు. ఆయన అన్నీ పరిశీలనగా చూస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనుషుని యొక్క ఆ బాధ్యత ఏది అంటే ఆ చేసిన పనులను ఆయనకు లెక్క ఒప్పగించవలసిన బాధ్యత ఉంది. ఈ లోకంలో నీవు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, నీవు ఒక పెద్ద ఫ్యాక్టరీ యజమాని కావచ్చు, కొన్ని వందల ఎకరాల పొలాలు భూమి కలిగి ఉండొచ్చు, చాలా విస్తారమైన ధనం, వెండి బంగారాలు కలిగిన వాడుగా, మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కలిగిన వాడుగా ఉండొచ్చు. ఏమీ లేని వానిగా, ఒక పేదవానిగా, ఒక కూలివానిగా కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే నీదంటూ ఒక బాధ్యతాయుతమైన లెక్క దేవుడు అడుగుతాడు, దేవునికి అప్పగించాలి. దేవుడు మనం చేసే ప్రతి పని కూడా ఆయన తేట తెల్లంగా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన మరి సమస్తము ఆయన కంటికి తేటగా కనిపిస్తూ ఉంది, పారదర్శకంగా కనిపిస్తూ ఉంది. అంతేది ఇక్కడ ఏమీ మరుగు చేయలేం, ఏమి దాచిపెట్టలేం, ఏమి చాటుమాటలో చేయలేం. మనం ఏం చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి దేవుడు మనుషులను పరిశీలనగా చూస్తున్నాడు. మన పని యావత్తు ఆయన చూస్తున్నాడు. ఆ పని ఎట చేస్తున్నాం? నమ్మకంగా చేస్తున్నావా? యథార్థంగా చేస్తున్నావా? ఆ పని విషయంలో సరే మనుషులకు లెక్క అప్పచెప్పడం సరే, కానీ దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే అసలు శిశులు యజమానుడు ఆయనే. అంచేత పారదర్శకంగా ఉండాలి. రెండవది అకౌంటబిలిటీ, లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. అంచేత ఈ యజమానుడు దేవుడు మానవుడికి ఆయన సృజించినప్పుడు మనుషుణ్ణి ఒక 3 ముఖ్యమైన భాగములు కలిగిన వానిగా చేశాడు. శరీరము, మనస్సు, ఆత్మ లేక ప్రాణం. బాడీ, మైండ్ అండ్ సోల్ అండ్ స్పిరిట్, ట్రైపార్టైట్ బీయింగ్. మనుష్యుడు వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు, ఒకే వ్యక్తి. కానీ మనకు శరీరం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. దీని విషయంలో దేవునికి లెక్క అప్పగించాల్సిన బాధ్యత మనకుంది. శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం, మనస్సుని ఎట్లా ఉపయోగిస్తున్నాం, ఆత్మను లేకపోతే హృదయమును, ప్రాణమును ఎట్లా ఉపయోగిస్తున్నాం, దేవునికి లెక్క అప్పగించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఈ సత్యాన్ని ఈ దినం కొద్దిగా లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. శరీరానికి దేవుడిచ్చినటువంటి వనరులు చాలా ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ మినరల్స్, మూలకాలు, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. మానవ శరీరం చాలా విలువైంది. కిడ్నీ పాడైపోతే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలంటే చాలా ఖర్చు, కొన్ని లక్షల ఖరీదు పెట్టి కొనాలి. అలాగే కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇంకా శరీర అవయవాల్లో ఏది సరిగా లేకపోయినా బోల్డంత ఖర్చు పెట్టాలి. అవి కొత్తగా అమర్చుకోవాలంటే, గుండె అమర్చాలంటే అబ్బో చాలా కోట్లు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టాలి. చాలా విలువైంది మానవ శరీరం. ఎందుకంటే చాలా విలువైనటువంటి మూలకాలతో, మినరల్స్తో దేవుడు శరీరాన్ని చేశాడు.
అవన్నీ మట్టిలోనే ఉన్నాయి. మనుషుడు మట్టిలో చేయబడ్డాడు. ఈ మట్టిలో ఉన్న మూలకాలన్నీ మానవ శరీరంలో ఉన్నాయి. లేనిదేది లేదు, అన్నీ ఉన్నాయి. అంచేత ఇది చాలా విలువైంది. ఈ శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు? కేవలం తిండి, త్రాగుడు, వ్యభిచారం, శరీరాశలు, శరీరేచ్ఛలు, శరీర దురాశలు, శరీరం యొక్క ఇచ్ఛలు ఇవి తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారా? లేక శరీరము దేవుంది, ఇది దేవుని ఆలయం, దేవుని పరిశుద్ధాత్మకిది మందిరం, ఆత్మ మందిరం, ఇది పరిశుద్ధతతో నిండిన మందిరం. కాబట్టి దీన్ని దేవుని ఆత్మ పరిశుద్ధమైంది, ఆలయం పరిశుద్ధమైంది. కాబట్టి పరిశుద్ధతతో దాన్ని సన్మానిస్తున్నామా? ఏ విధంగా శరీరాన్ని వాడుకుంటున్నాం? చాలామంది శరీరాన్ని చాలా గొప్పగా భావిస్తారు. వెండి బంగారాలతో అలంకరించుకుంటారు, విలువైన వస్త్రాలతో అలంకరించుకుంటారు, విలువైనటువంటి భవనాల్లో, ఇళ్లల్లో వారు జీవిస్తుంటారు. ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారాలు, పదార్థాలు అన్నిటినీ కూడా మనుషులు సంపాదించుకొని ఈ శరీరాన్ని చాలా సుఖవంతంగా పెట్టాలనుకుంటాడు. మనకొకటి తెలుసు, ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక రైతు ఉన్నాడు. అందరు రైతుల్లాగానే ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ దేవుని కృప ఏంటంటే ఈ రైతు యొక్క పొలం విస్తారంగా పండింది. 12వ అధ్యాయం చాలా ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. పొలం ఎవరిదండి? భూమి యావత్తు దేవుడిదే కదా, దేవుడిచ్చిన ఆస్తే కదా అది. దేవుడు సారవంతమైన భూమిని, పైనుంచి ఆ మంచి వర్షాన్ని, చక్కటి సూర్యరశ్మిని, మంచి గాలిని, ఇతరమైనటువంటి ఈ విలువైనటువంటి ఈ యొక్క ప్రకృతి వనరులను దేవుడు అనుగ్రహిస్తేనే ఆ భూమి సమృద్ధిగా పండింది. దేవుడు లేకుండా ఆ భూమి అంత సమృద్ధిగా పండుద్దా? పండదు. దానిలో దేవునిదైన విలువైన ఆయన యొక్క సహాయం చాలా ఉంది. విలువైన వర్షం, విలువైన సూర్యరశ్మి, విలువైన గాలి, విలువైన భూమి, సారవంతమైన భూమి. ఆ భూమిని చక్కగా పండించి దున్ని దాన్ని బాగా చక్కగా దానికి ఉన్నటువంటి దానిలో ఉన్న ఆ యొక్క ఇవన్నీ ఏర్పారేసి రాళ్ళు రప్పలు దానిలో ఉన్నటువంటి కలుపులన్నీ తీసి పారేసి ఆ భూమి చక్కగా సారవంతంగా చేసుకొని అంత చేస్తే కానీ అంత సమృద్ధిగా పండలేదు. ఇందులో దేవుడు సాయం ఎంత? బోల్డ్ అంతా. దేవుడు చాలా సాయం చేశాడు, చాలా కోఆపరేట్ చేశాడు, చాలా అనుగ్రహించాడు భూమి అంత సారవంతంగా పండడానికి, అంత సమృద్ధిగా పండడానికి. కాబట్టి దేవునిది అయినటువంటిది సహాయం సహకారం లేకుండా ఆ భూమి అంతా సమృద్ధిగా పండలేదు. కానీ ఈ మనుషులకి ఆ జ్ఞానం లేదు, ఆ తెలివి లేదు. సమృద్ధిగా అయితే భూమి పండింది, నా యొక్క పంట సమకూర్చుకున్నకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని. ఎవరితో ఆలోచించాడు? దేవుడు చేసిన ఆ యొక్క విలువైన కార్యములన్నీ ఏమైనా ఆయన అడిగాడా? ప్రభువా, మీరు ఇంత వర్షం ఇచ్చినందుకు వందనాలు, మీరు ఇంత మంచి సూర్యరశ్మి ఇచ్చినందుకు వందనాలు, మీరు ఇంత గాలి, ఇంత తేమ,
ఇంత సారవంతమైన భూమి ఇచ్చిన వందనాలు. ఈ భూమిని ఇంత చక్కగా సాగు చేసుకుంటా కృప ఇచ్చినందుకు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నాకు మరి సహకరించినందుకు వందనాలు. ఏమైనా దేవునికి చెప్పాడా కృతజ్ఞత? అసలు దేవుని గురించిన ఇక స్మరణే లేదు, ఆలోచన లేదు, దేవుని గురించిన తలంపే లేదు. ఆ యొక్క సమృద్ధిగా పండిన దాన్ని గూర్చిన దానిలో దేవుని గూర్చిన తలంపే లేదు అతనికి. అతని యొక్క జీవితంలో ఒక వాక్యూమ్ ఉంది. అదేంటంటే దేవుడు లేని శూన్యం, ది ఎంప్టీనెస్. దేవుడు లేనటువంటి ఎంప్టీనెస్, శూన్యం. ఆ జీవితాన్ని అతడు ఏ విధంగా నడిపించుకోగలుగుతాడు దేవుడు లేకుండా? ఏ మ్యాన్ హూజ్ హార్ట్ ఈజ్ వాయిడ్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. దేవుడు లేడు అతని జీవితంలో. తను తానే ఆలోచించుకుంటున్నాడు, తానే ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు కదా. అతని జీవితంలో తీర్మానం చేయాల్సింది ఎవరు? చెప్పాల్సింది ఎవరు? ఇలా చేయని సలహా చెప్పేవాల్సింది ఎవరు? దేవుడు. ఆయనతో ఏమీ సంబంధం లేదు, అన్రిలేటెడ్ విత్ గాడ్. చాలామంది జీవితాల్లో అంతే. ఏమైనా బాగా జరిగితే ఇక దేవుడు లేడు, దేవుడిని మర్చిపోతారు, దేవునితో ప్రస్తావన లేదు, ఆ దేవునితో ఎటువంటి కనెక్షన్ వారికి ఉండదు. అంతా తామే చేసుకున్నట్టు, తమ జ్ఞానమే, తమ శక్తే, తమ ప్రావీణ్యతే, తమకు తాముగానే ఇంత అభివృద్ధి పొందామని చెప్పుకుంటారు. కానీ దే హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ help, his cooperation, void of God's presence. లేడు దేవుడు. కాబట్టి తానే, ఎందుకంటే సైతాను పెట్టే ఆ దుర్బోధ ఏంటంటే నువ్వే సమర్థుడు, నువ్వే జ్ఞానవంతుడు, నువ్వే బలము గలవాడవు, నువ్వే తెలివి గలవాడవు. ఇందులో ఈ నేను అనేదే ముఖ్యం. ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. నేనే అన్నీ నేనే. ఇక అక్కడ దేవుడు లేడు. ఆ వ్యక్తి జీవితం అలా అయిపోయింది. తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును అంటాడు. He consulted only with his self, a selfish man. His whole life is filled with selfishness, void of God's presence, God's thought, God's consciousness అతనిలో లేదు. దేవుని గురించిన స్పర్శ, ఆ స్ఫూర్తి అతనిలో లేదు. చాలామంది జీవితాలు అంతే, అలాగే ఉంటాయి. నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు అని చెప్పుకుంటున్నానుకొనేను. హిజ్ హోల్ మైండ్ ఈజ్ టోటల్లీ, he thinks of the బాడీ. నా శరీరం సుఖపడితే చాలు, నా శరీరానికి కావలసిన
సౌఖ్యము, సంపద ఇవన్నీ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు. నా శరీరానికి కావలసిందంతా నేను సమకూర్చుకుంటాను. ఈ లోకంలో చాలామంది జీవితాలు అంతే. దే ఆర్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ దేర్ బాడీ, దేర్ హ్యాపీనెస్, దేర్ జాయ్, కంఫర్ట్, అంతవరకే. శరీరం వరకే వాళ్ళ యొక్క ఆలోచన. ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా దేని గురించిన ఆలోచన లేదు. నా శరీరానికి కావలసినవి చూసుకుంటే చాలు. నేను ఒక మంచి ఇల్లు, ఒక సంపద, విస్తారమైన ఆస్తి, కోట్ల 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 సంపద అన్నీ కూడా నేను సంపాదించుకొని శరీరాన్ని సుఖపెట్టాలి. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం ఈ లోకంలో? ఏదో ఒకనాడు ఈ శరీరం కృషించిపోద్ది. రోగము రొస్టో వస్తే ఒక హాస్పిటల్లో నేను ఒక ఆయన చూడడానికి వెళ్తే ఆయన చెప్పాడు, ఏముంది అయ్యగారు, ఇదిగో ఈ హాస్పిటల్కి వచ్చి నేను ఇప్పటికీ నా పొలంలో 10 ఎకరాలు పొలం 5 ఎకరాలు అమ్మేశానండి. నాకున్న పశువులు, ఆవులు, గేదెలు అమ్మేశానండి. నేను ఇంకా ఇక్కడే పడున్నాను హాస్పిటల్లో. వీళ్ళు నాకు ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వలేదు, నేను డిశ్చార్జ్ పొందలేదు. ఈ లోపల నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకెన్ని ఎకరాలు మిగులుతాయో, ఇంకా ఎంత ఆస్తి నాకు ఉంటుందో ఉండదో తెలియదు. ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు మొన్న వచ్చిన వరదల్లో నా ఇల్లంతా కొట్టుకుపోయిందండి. నేను పెట్టిలో పెట్టిన భూషాణంలో ఆ బంగారు నగలన్నీ కొట్టుకుపోయినాయి, విలువైన వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. ఆయన అంటాడు, నేను కూడా అక్కడ అందరికీ 5 కిలోలు బియ్యం ఇస్తూ ఉంటే, కొన్ని కూరగాయలు ఇస్తూ ఉంటే, నేను కూడా లైన్లో నిలబడి బియ్యం తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకోవాల్సి వచ్చింది అయ్యగారు. చాలా భయంకరమైన పరిస్థితి. యెహోలోక ఆస్తిని నీవు నమ్ముకోవద్దు, యెహోలోక ధనాన్ని నీవు నమ్ముకోవద్దు. అది ఎప్పుడు రెక్కలో చెగిరిపోద్దో నీకు తెలియదు. దాని అంతటి పెట్టి శరీరాన్ని సుఖించాలి, సుఖపెట్టాలనుకుంటున్నావు. నువ్వు సుఖపెట్టలేవు. ఎందుకంటే ఈ శరీరానికి ఎప్పుడు రోగం వస్తుందో, ఎప్పుడు వ్యాధి వస్తుందో, ఎప్పుడు నీ యొక్క సంపద అంతా ఇది కర్పూరంలాగా హరించిపోద్దో నీకు తెలియదు. ఈ జీవితం యావత్తు కూడా కేవలము ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాల మీద ఆధారపడి లేదయ్యా. జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. శరీరం దేవుడిచ్చిన వనరు. ఆ వనరుల్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, త్రాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఈ శరీరం కొరకు మోసాలు చేస్తున్నారు, ఇతరులు దోచుకుంటున్నారు. అహంకారం, అహంభావంతో ఈ శరీరంలో ఉండేటువంటి మరి దుర్గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమోహ, మాత్సర్యాలు ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి. బంధకాలై సైతాను కట్టిన పాప బంధకాలు. అంచేత నువ్వు వాటి నుంచి విడుదల పొందలేవు, విడిపించుకొని వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. భయంకరమైన దుస్థితి. కేవలం శరీరాన్ని నమ్ముకొని ఈ లోకంలో బ్రతకొద్దు. ఎందుకంటే ఈ శరీరాన్ని మాయ చేసేది పాపలోకం. ఈ లోకంలో ఉన్న లోకాధికారి సైతాను, శరీరాశలను ప్రేరేపించేవాడు. అవ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, బేబే ఈ మంచి ఫలాలండి, మీ తినని తిన్న రోజున ఎంత బాగుంటాయో మీకు తెలియదు. దేవుడు తినొద్దన్నాడు అని చెప్పని మానేస్తే ఎట్లా?
తినండి అన్నాడు. శరీరాన్ని కదా, అది కన్నులోకేమో అందంగా కనబడుతున్నాయి, ఆహారానికి ఎంతో మంచిదిగా కనబడుతుంది, చాలా బాగుంది. అది శరీరాశల్ని ప్రేరేపించేవాడు దుష్టుడైన సాతాను. ఈ రాళ్ళు రొట్టెలగినట్టు చేసుకో, ఎందుకు ఆకలితో ఉంటావయ్యా నువ్వు అన్నాడు అపవాది. 40 దినాలు రాత్రి మగళ్ళు ఉపవాసం ఉన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ అన్నాడు. ప్రభు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన కాదయ్యా, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అంతేగాని ఈ రొట్టెలతో నా శరీర ఆకలి తీర్చుకోవడం అనేది కాదు, దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అది కాదు. నేను దేవుని మాట వలన జీవిస్తాను. దేవుని మాటలే నాకు జీవాహారం. అది చాలు నాకు. కాబట్టి ఈ లోకంలో మనుషులు తమ శరీరాన్ని సుఖపెట్టాలని చూస్తున్నారు, శరీర సౌఖ్యాల కొరకు ఆరాటపడుతున్నారు. దేవుని బిడలారా, ఇప్పుడైనా మీరు దేవుని యొక్క నామమును బట్టి ఈ శరీరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. సుఖమైన శరీరం, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన శరీరం. దీని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఏమి కోరుతున్నాడు ఈ శరీరం ద్వారా? అరే వెళ్ళి దానియేలు గారిని అడగండి అయ్యా అని చెప్తాడు. అని ఏమంటా అంటే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము ఈ యొక్క అన్య దేవతలకు అర్పించిన బలిమాంసం రాజుగారింట్లోంచి వచ్చినా సరే మేము తినం. ఎందుకంటే మా శరీరం దేవునిది, ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం. దీన్ని మేము పరిశుద్ధతతో సన్మానించాలి. కాబట్టి దేవునిదైనది ఈ లోక సంబంధమైన వాటితో మేము సంతృప్తి పరచుకోవడానికి మేము ప్రయత్నం చేయం. మాకు అక్కర్లేదు, మాకొద్దు. మాకు కేవలం నీళ్లు చాలు, లేక శాఖ ధాన్యాలు ఇవ్వడం చాలు. అంతేగాని మాకు ఈ విలువైన ఆహారం, రుచికర ఆహారం మాకు అక్కర్లా వద్దని తమ శరీరం యొక్క పవిత్రతను, పరిశుద్ధతను దేవుని యొక్క నామం పేరిట సన్మానించారు, గౌరవించుకున్నారు దాన్ని. కానీ దాన్ని బట్టి దేవుని యొక్క హస్తం వారితో ఉండి వారిని బలపరిచింది. మీ శరీరాల్ని మేము నా అగ్నిలో పడేసి నాశనం చేసి పారేస్తానన్నాడు నెబుకద్నెజర్ రాజు. వాళ్ళేమన్నారు, మేము ఈ మట్టి బొమ్మలకు మేము మొక్కం, జీవము గల దేవుడు ఆయన మేము ఆరాధిస్తున్నాం, మేము ఆయనకు లోబడి ఉంటాం, ఆయన చిత్తం గ్రహిస్తాం, ఆయన ఆరాధిస్తాం. మేము ఆత్మ సత్యమైన దేవుడు, ఆయన ఆరాధిస్తాం, అంతేగాని ఈ మట్టి బొమ్మలకు మేము మొక్కం అన్నాడు. తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. 7 అంతల రెట్టింపు చేసిన ఆ అగ్నిగుండంలో వాళ్ళ శరీరాలు చాలా ప్రకాశమానంగా కనబడ్డాయి రాజు అయిన నెబుకద్నెజరుకు. వారితో పాటు ఇంకొక ఆయన తిరుగుతున్నాడు చేతులు పట్టుకొని, బంధకాలు లేకుండా. వాళ్ళు దేవుని యొక్క వెలుగును, ప్రకాశమానమైన దేవుని వెలుగును కలిగి జీవము గల దేవుని సేవకులు. వాళ్ళు శరీరాన్ని ఏమి కూడా అగ్నివాసన అంటకుండా దేవుడు కాపాడాడు. దేవుడు నీ శరీరాన్ని కాపాడుతాడు, అనారోగ్యం నుంచి కాపాడుతాడు, దానికున్న ఇబ్బందులు, కష్టాల నుంచి కాపాడుతాడు. చేతకాని వాళ్ళలాగా నేను నా కుటుంబాన్ని
నేను ఎట్లా పోషిస్తాను అని ఒక చేతగాని వాడు పిరికివాళ్ళలాగా వెళ్ళి తన ఆత్మహత్య, తన యొక్క భార్య బిడ్డలందరినీ చంపి తన ఆత్మహత్య చేసుకున్న ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. పిరికివాళ్ళు, ఆత్మహత్య చేసుకునే పిరికివాళ్ళు. ఎందుకని? ఈ శరీరం దీని సమస్యలను వారు పరిష్కరించుకోవడం చేత కాదు. వాళ్ళు దేవుని సువార్త వింటే, దేవుని వాక్యం వింటే, విశ్వాసం వారితో ఉంటే, జీవము గల దేవుణ్ణి వారు తెలుసుకోగలిగితే వారు అటువంటి దుర్మార్గమైన పనులు చేయరు, ఆత్మహత్యలు చేయరు. దేవుడిచ్చిన జీవం విలువైంది, అది కృప కంటే ఉత్తమమైంది. జీవము కంటే కృప ఉత్తమమైంది. దేవుని కృపను ఆశ్రయించండి అయ్యా. అది దేవుడు మిమ్మల్ని కాపాడుతుంది, మీ జీవితాన్ని కాపాడుతుంది. అప్పుల పాలైపోయి సమస్యలు సుడిగుండంలో పడి ఈ శరీరము, ఈ కుటుంబం, ఈ సంసారం, ఈ సమస్యలు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు పిరికి వాళ్ళుగా ఉన్నారు? మీరు దేవుని వాక్యం మీరు తెలుసుకోండి, సువార్త వినండి, క్రీస్తుని గురించి తెలుసుకోండి. ఆయన మీకు సహాయం ఇస్తాడు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు ఆయన. ప్రభువుకు సమర్పించుకోండి. ఆయన మీ సమస్యలన్నీ, మీ శరీర బాధలు అన్నిటి నుంచి విడిపిస్తాడు, సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి శరీరం ఏమండి, శరీరం దేవుడు మనకిచ్చినటువంటి వ్యక్తిత్వంలో, మన మూర్తిమత్వములో ఇది ప్రాముఖ్యమైందే. ఎందుకంటే ఈ శరీరము ఇది దేవుని యొక్క మాట వింటే, దేవుని చిత్తం తెలుసుకుంటే, దేవుని వైపు తిరిగితే ఈ శరీరం పరిశుద్ధపరచబడి, ఈ శరీరం కొరకు క్రీస్తు శిలువలో పడిన ఆ శ్రమలు, ఆ రక్తం, ఆ బలియాగం సమర్పించబడిన శరీరం అది. దాన్ని బట్టి ఈ శరీరానికి ఏం దొరుకుద్దంటే, దీనికి విడుదల దొరుకుద్ది, విమోచన దొరుకుద్ది. ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుద్ది. ఈ శరీరం చుట్టూ మహిమ వెలుగు ఆవరిస్తుంది. ఈ శరీరంలోనికి దేవుని వెలుగు వస్తుంది, దేవుని జీవం వస్తుంది, దేవుని పరిశుద్ధత వస్తుంది, దేవుని ఆత్మకిది మందిరం అవుతుంది, పరిశుద్ధ ఆత్మకిది ఆలయం అవుద్ది. దేవుని బిడ్డలు, దీన్ని గ్రహించిన బిడ్డలు దేవునికి సమర్పిస్తారు. తమ శరీరాన్ని దేవునికి సమర్పిస్తారు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. ఈ శరీరం దేవుందయ్యా, దేవునికి సమర్పించుకో. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, ఆయన ఆలయంగా దాన్ని మారుస్తాడు. దేవుని భక్తులు ప్రపంచమంతటా దేవుని కొరకు నిలబడిన వారు, జీవిస్తున్న వారు తమ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నారు. సుఖాల కొరకు కాదు, సౌఖ్యాల కొరకు కాదు. ఇబ్బందులు, బాధలు ఎన్ని ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా, ప్రభా ఇదిగో ఈ శరీరం నీది, నీవు ఈ శరీరాన్ని నీవే కాపాడు ప్రభువాని. ఈ శరీరం దేవుంది, సమర్పించుకోండి. ఇకపోతే రెండవది, దేవుడు మనకిచ్చిన ఇంకొక వనరు ఏదంటే మన మనస్సు. సైకిక్ పర్సనాలిటీ అంటారు, మన మానసిక వ్యక్తిత్వం.
ఈ వ్యక్తిత్వంలో దేవుడు ఎన్నో వనరులు ఆయన అమర్చాడు. మెనీ రిసోర్సెస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ అవర్ మైండ్. ఈ మనస్సులో ఉన్నటువంటి తెలివి, బుద్ధి, జ్ఞానం, వివేకం, ఆలోచన, విచక్షణ, ఈ తీర్మానం చేసేది, నిర్ధారించుకునేది మన మనస్సులో దేవుడు ఎన్నో ఉంచాడు. తెలివి, బుద్ధి, జ్ఞానం, వివేకం, ఆలోచన, విచక్షణ, వివేకం, ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి. ఈ యొక్క మనిషి జీవితం ఎంత ఇంటలెక్ట్ దేవుడు మనలో మన బుద్ధిలో పెట్టాడు కదండి. ఎంత మన మెదడు చాలా విలువైంది. ఐన్స్టీన్ మెదడు ఎంత విలువైంది, చాలా గొప్పది. దేవుడు దాన్ని ఎంతో విలువైనటువంటి ఆలోచనలు. ఇంకెంతోమంది భక్తులు వారి యొక్క మేధస్సును, మనస్సును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. వారు ఎన్నో ఇన్వెన్షన్స్, ఎన్నో క్రొత్త విషయాలు పరిశోధించి వారు తెలుసుకున్నారు. ఈ లోకమునకు ఉపయోగకరమైన నూతన ప్రయోగాలు వారు ఈ లోకం కొరకు చేశారు. ఇంటలెక్ట్స్, ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్, మెమరీ, విజ్డమ్, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, బుద్ధి కుశలత, విచక్షణ, వివేకము కదా, ఇటువంటివన్నీ కూడా మనసులో ఉన్నాయి. ఇవన్నీ విలువైనవి కావా? విలువైన వనరులు కావా ఇవి? ఈ మనస్సు దేవునికి వైపు చూస్తే దేవుడు ఎన్ని విషయాలు, మర్మమైన విషయాలు దేవుడు బోధిస్తాడో తెలుసా? ఎందుకంటే ఈ మైండ్, ఈ మనస్సు దేవుని వైపు కనుక ఎత్తితే దేవుడు చాలా జ్ఞానం, దానియేలుకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. ఎందుకనంటే దానియేలు మనస్సు దేవుంది, దేవుని వైపు ఉంచాడు, ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తున్నాడు, విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నాడు, వివేకం ఇచ్చేటటువంటి విజ్ఞత ఇచ్చేసి ఎన్నో సంగతులు దేవుడు దానియేలుకు బోధించాడు. సొలొమోను కూడా బోధించాడు గొప్ప జ్ఞానం. కానీ ఆ జ్ఞానాన్ని అతడు చిరకాలు ఉంచుకోలేకపోయాడు. కానీ దానియేలు ఉంచుకున్నాడు, యోసేపు ఉంచుకున్నాడు. యోసేపు యొక్క మనస్సు దేవుని వైపు ఉంది. దేవునికి భయపడే మనస్సు అతనిలో ఉంది. ఏ మనసు అయినా సరే దేవునికి భయపడాలి. దేవునికి భయపడే మనస్సు ఉంటే, దేవునికి భయపడే భక్తి ఉంటే, నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే దేవుడు మానసికంగా ఎన్నో వరములు మనిషికి ఇస్తాడు. ఎన్నో ప్రజ్ఞలు, ప్రావీణ్యతలు మనస్సులో పెడతాడు దేవుడు. ఎన్నో ఇన్వెన్షన్స్ చేయడానికి చాలామంది గొప్ప గొప్ప ఇన్వెంటర్స్కు దేవుడు వాళ్ళ మనస్సులను వెలిగించాడు. ఎన్నో ఫ్యాకల్టీస్ ఆ మైండ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వారు దేవుని వైపు చూచినప్పుడు, దేవుని యొక్క భయపడినప్పుడు, దేవుని యొక్క ఆలోచన అడిగినప్పుడు, దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు వాళ్ళ మనస్సు వికసించింది, అభివృద్ధి పొందింది. మన మనస్సును దేవుని వైపు తిప్పి ఆలోచిస్తూ ఉంటే ఆ మనస్సు వికసిస్తుంది, అభివృద్ధి పొందుద్ది, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అది వ్యక్తికి మాత్రమే కాదు, ఈ మానవ సమాజానికి, మనుషులకు, ప్రపంచానికి ఉపయోగకరమైనటువంటి ఎన్నో గొప్ప కార్యములు వారు సాధించగలుగుతారు.
మనస్సు ముఖ్యమైనది. నీ మనస్సు దేవునికి భయపడాలి, దేవునితో సంప్రదించాలి, సమాలోచన చేయాలి, దేవుని మనస్సు తెలుసుకోవాలి. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ మనస్సులో పాడు చేయాలని ఎప్పుడు సైతాను చూస్తాడు. ఎందుకంటే మనస్సును పాడు చేస్తే మనిషిని పాడు చేయొచ్చు, మనిషిని పాడు చేస్తే మానవ సమాజాన్ని పాడు చేయొచ్చు. ఈ లోకంలో చాలామంది మనుషులు తమ మనస్సు దేవుని వైపు ఎత్తకుండా ఈ లోకాశలు, పాపేచ్ఛలు, పాపపు దురాశల వైపు వాళ్ళ మనస్సు నిండా ఉన్నాయి. మనసు అంతా మలినమైపోయింది, మకిలితో నిండిపోయింది. మనస్సు నిండా దురాశలు, దురాపేక్షలు, వాళ్ళ యొక్క మనసు నిండా దుర్నీతి ఉంది, దురాభిలాషలు ఉన్నాయి. మనస్సు పాడైపోతుందండి. సైతాను మనస్సులను పాడు చేస్తాడు. వాళ్ళ మనస్సు దేవుని వైపు ఉండకుండా చేస్తాడు. దేవునితో సంబంధం, సహవాసం, ఆయన సత్యము తెలుసుకునేటట్టుగా ఆ మనస్సును ఉంచడు. ఆ మనస్సు నిండా అబద్ధం ఉంచుతాడు, మోసం ఉంచుతాడు. కాబట్టి దేవుని వాక్యం ఈ దినం మనకు తెలుసుకునే సంగతి ఏంటంటే, ఈ యొక్క దేవుని వాక్యంలో మనం ఒక సంగతి తెలుసుకుంటాం. మనస్సులో చెరపబడ్డం ఇది సైతాన్ చేసేటటువంటి పని. ఇక్కడ కొరింథీ పత్రిక మనము గమనిస్తే మరి 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సైతానే దేని పాడు చేస్తాడు? మనస్సును పాడు చేస్తాడు. ఆ మనస్సు దేవుని వైపు ఉంటే, క్రీస్తు వైపు ఉంటే, క్రీస్తు యొక్క సరళత, క్రీస్తు యొక్క మరి క్రీస్తు యొక్క పవిత్రత ఆ మనస్సులోనికి వస్తుంది. పవిత్రమైన మనస్సు కదా. భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తాడు, 2వ అధ్యాయం 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే, మీ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అని చెప్పి ఆయన మనకు చెప్తున్నాడంటే, మొదటి తిమోతి 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం, ఉపదేశసారం పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సు, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, వీటి యొక్క సారం ఏమిటంటే ప్రేమ. మీ మనస్సులో ఏముండాలి? ప్రేమ ఉండాలి, క్రీస్తు ప్రేమ ఉండాలి. సారవంతమైన ఉపదేశం మీ మనసులోనికి వస్తుంది వాక్యం చదివితే. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. చాలామంది జీవితాల్లో సైతాను వాళ్ళ మనసును పాడు చేస్తాడు, ఖరాబ్ చేస్తాడు. వాళ్ళ మనస్సులో పెట్టే దురాశలు, దుర్లాభాపేక్షలు, అన్యాయం, అక్రమం, మోసం, వంచన, ఇవన్నీ మనసులోనే పుడతాయి. ఈ మనస్సు కలిగిన వ్యర్థత మనుషులు
ఈ చెదారం అంతా మనసులో పెట్టుకుంటారు. మనసు పాడైపోద్ది కదా. ఎఫ్ఎస్సీ పత్రిక మనం కనుక దాన్ని జాగ్రత్తగా చూస్తే 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశతో జరిగించరకు తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. మనస్సును పాడు చేస్తాడు సైతాను. దేవుని బిడ్డలారా, మనకిచ్చిన అమూల్యమైనటువంటి వనరుల్లో ఇందాక నేను చెప్పాను, శరీరం ఒకటి చాలా ముఖ్యమైనది. రెండవది మనస్సు. ఈ మనస్సు కూడా చాలా విలువైనటువంటి దేవుని యొక్క వనరులు ఇందులో ఉన్నాయి. మనసులో ఈ మనస్సును పాడు చేస్తే మనిషిని పాడు చేయొచ్చు. మనిషి పాడైపోతే మానవ సమాజం పాడైపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సులను భద్రపరచుకోవాలి. దేవుని వాక్యంలో చెప్పడినట్లుగా మన మనస్సు కదా, అది ఎప్పుడు కూడా కాపాడబడాలి. మన మనస్సు దేవుని యొక్క కాపుదల్లో ఉండాలి. ఎందుకంటే సైతాను ఎప్పుడు కూడా మనస్సు పాడు చేయటానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి మన మనస్సులకు తలంపులకు కావలి ఉండి, ఎవరు కావలి ఉంటారండి? దేవుడే కాపుదలగా ఉంటాడు. మన మనస్సును కాపాడుతుంటాడు దేవుడు. దేవా, నా మనస్సును నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నా మనస్సును నీవే కాపుదల చేయి, నీ దేవదూతలతో కాపుదల చేయి, నీ పరిశుద్ధులతో కాపుదల చేయి ప్రభువా, నీ వాక్యముతో కాపుదల చేయి, నీ యొక్క పరిశుద్ధుల సహవాసంలో కాపుదల చేయి. ప్రొటెక్ట్ మై మైండ్ ఓ ఫాదర్. శక్తిగల దేవుడు మనస్సును కాపాడాలి. ఏ విధమైన దురాలోచన మన మనస్సులోకి రానివ్వకూడదు. పౌలు అంటాడు, దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనను కూడా మేము చెరపట్టి దాన్ని లోపరుచుకొని క్రీస్తుకు లోపరుతున్నాం అంటాడు. ఎవ్రీ థాట్, ఈవిల్ థాట్, we bind it, we protect it, we keep it under the feet of Jesus. క్రీస్తుకు దాన్ని అప్పగించేస్తాం. ప్రభువా, నా మనస్సును నీవు కాపుదల చేయి ప్రభువా, నా తలంపులు, నా ఆలోచనలు, నా ఊహలు, ఉద్దేశాలు కాపాడు ప్రభువా. నా మనస్సుకు ఈ లోక మాలిన్యం కానీ, ఈ పాపం చెడుతనం కానీ రాకుండా చేయి ప్రభువా. యోసేపు పారిపోయాడంతే. ఆమె చెప్పిన ఆ యొక్క పాపము, ఆ దురాశలకు లోపడమని చెప్తే ఈ సెడ్ నో 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 నో, నేను దేవుడికి భయపడతాను, నా మనస్సు దేవునికి సంబంధించింది, దేవునికి విరోధమైన పాపని చేయను అని అక్కడి నుంచి పారిపోయాడంతే. ఈ ran away from that place. మనస్సును కాపాడుకున్నాడు, తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు, తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే మన మనస్సును బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది, మన యొక్క సౌశల్యం, మన గుణలక్షణం మన మనస్సును బట్టి ఉంటుంది. నా మనస్సు దేవునిది అయితే దేవుని యొక్క మనస్సాక్షి నా మనస్సును ఎప్పుడు శుద్ధీకరిస్తూ ఉంటుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వనరుల్ని మనం కాపాడుకోవాలి. ఐ టోల్డ్ యూ, శరీరము చాలా విలువైనటువంటి వనరులు. రిసోర్స్ఫుల్ బాడీ, రెండవది రిసోర్స్ఫుల్ మైండ్, ఇక మూడవది రిసోర్స్ఫుల్ హార్ట్. మన ఆత్మ, దాని నిండా దేవుడు చాలా విలువైన వనరులు దానిలో పెట్టాడు. ఎందుకంటే
ఆ ఆత్మకు మనం చేసే ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి దుష్క్రియ, ప్రతి విధమైన చెడుతనం కూడా ఎవరికి అంటుద్ది? మన ఆత్మకు అంటుద్ది. అది మన ఆత్మను మలినం చేస్తుంది. మన ఆత్మకు దాని యొక్క దుష్ట ఆ మరకలు, మచ్చలు, ఆ ముడతలు, ఆ కళంకం అంతా మన ఆత్మకు అంటుద్ది. మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఏం చేస్తాయి? ఇవి మన ఆత్మను చంపేస్తాయండి. మన ఆత్మ మృతమైపోద్ది, చనిపోద్ది. మన మనస్సాక్షి, మన ఆత్మ శుద్ధీకరించబడాలి దినదినం. యేసు రక్తములో, దేవుని వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధుల సహవాసములో, పరిశుద్ధులతో మనం మాట్లాడే సంభాషణలో మన ఆత్మ శుద్ధీకరించబడాలి. శుద్ధి చేయబడిన ఆత్మ దేవుని చూస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆత్మశుద్ధి అవసరం. ఆత్మశుద్ధి లేని ఆరాధనలు కానీ, ఆత్మశుద్ధి లేని పుణ్యకార్యాలు కానీ, ఆత్మశుద్ధి లేని పాపములు కానీ, ఆత్మశుద్ధి లేని దుష్క్రియలు కానీ దేవునికి మాత్రం సంతోషం కలుగు చేయలేవు. నీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికే దేవుడు తన కృపను బట్టి తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. శుద్ధి చేయబడిన ఆత్మ, పరిశుద్ధపరచబడిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మకు ఆలయమైన ఆత్మ, దేవుడు మనలోనికి స్వేచ్ఛగా వచ్చి వెళ్ళగలిగిన ఆత్మ. మన హృదయ తలుపులు దేవుడు ప్రభు కొరకు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. ఆయన బయటకు మనం తీసుకుని వెళ్తాడు. ఆయన కొరకు పనిచేయడానికి సహాయం చేస్తాడు. చాలా ప్రాముఖ్యమైన వరణులు. యేసుక్రీస్తు ప్రభు మన అంతరంగంలోనికి ఆయన వచ్చినప్పుడు మన ఆత్మను ఆయన ఎన్ని వరములతో నింపుతాడో, ఎన్ని వనరులతో నింపుతాడో. కేవలం నీతిమంతమే కాదు, పరిశుద్ధత, పవిత్రత, మంచి మనస్సాక్షి. మన ఆత్మను దేవుడు ఎన్నో అమూల్యమైన వరములతో నింపుతాడు. తద్వారా మన యొక్క శరీరం, మన మనస్సు, మన ఆత్మ దేవుని యొక్క అమూల్యమైన వరములతో నింపబడి దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మన జీవితం కట్టబడద్దండి, అభివృద్ధి పొందుద్ది. అంచేత స్టూవర్డ్షిప్ అనగా కేవలం ఈ లోక సంబంధమైన ఏదో మనకి ఇచ్చాడు దేవుడు, వాటిని దేవుని విషయంలో అప్పచెప్పాలని కాదు. మనం అప్పచెప్పవలసినవి చాలా ఉన్నాయి. శరీరంలో బోళ్ళు అప్పచెప్పాలి దేవుడికి, మనస్సులో బోళ్ళు అప్పచెప్పాలి దేవుడికి, ఆత్మలో దేవునికి చాలా అప్పగించాలి, లెక్క అప్పచెప్పాలి. ప్రతి మనుష్యుడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి ఆయనకు మన యొక్క జీవిత లెక్క అప్పగించాలి. అకౌంటబిలిటీ కలిగి ఉండాలి మనం. అంచేత దేవుని వాక్యం ఈ దినం మనం చదువుతున్నాం. దేవుని వాక్యంలో లూకా సువార్తలో ఈ 10వ అధ్యాయంలో మనం చదివేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 10 తలాంతులు దేవుడు ఈ ఒక్కొక్కరికి ఒక తలాంతు చొప్పున 10 తలాంతులు వారికి అప్పగిప్పాడు ఆయన. అంచేత దేవుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ తలాంతుల విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి 3 రకాలైన మనుషులు ఏం చెప్పారు? ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా నీ మీనా వలన నాకు 10 మీనాలు సంపాదించాను. ఎందుకని సంపాదించాడు? ఎందుకు సంపాదించాడంటే ఈ మీనాన్ని ఎట్లా ప్రభువా మేము అభివృద్ధి చేయాలి? ఈ మీనా వలన మరి నాకు ఇతరులకు ఏ విధంగా ఇది ఉపయోగపడేటట్టుగా చేయాలి? ప్రభువా సలహా చెప్పవా? నీ ఆలోచన చెప్పవా? ఏం చేయాలో నన్ను నడిపించవా
నాకు తోడై ఉండవా? నాకు సహాయం చేయవా? నేను ఒక్కడినే ప్రభువా దీన్ని అభివృద్ధి చేయలేను, నాకు సహాయం చేయి ప్రభువా. యోసేపు అదే అడిగాడు. ఏమడిగాడు దేవుణ్ణి? ఇదిగో ఈయనకేయో కళలు వచ్చినాయి ప్రభువా, ఆ కళల భావం నేను తెలియజెప్పాలి, నాకు సహాయం చేయన్నాడు. దేవుడు సహాయం చేశాడు, దేవునితో సమాలోచన చేశాడు. హ్యావ్ యూ ఎవర్ కన్సల్టెడ్ గాడ్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ యువర్ లైఫ్ యాక్టివిటీస్, about what God purposes in you, what God plans in your life? Have you ever talked to God? దేవుడితో ఎప్పుడైనా మాట్లాడారా? దేవా ఏంటి, ఏం చేయమంటావు అని దేవుడిని ఎప్పుడైనా అడిగారా? దేవునితో సంభాషించారా? దేవునితో సమాలోచన చేశారా? ఏదో దేవుడు నాకు ఇచ్చాడు ఈ వరం, నాకు ఇచ్చాడు ఈ చదువు, నాకు ఇచ్చాడు ఈ జ్ఞానం, నాకు ఇచ్చాడు ఈ కుటుంబం, నాకు ఇచ్చాడు ఈ యొక్క పరిస్థితులు అని నీవే మురిసిపోతున్నావేమో. కానీ నువ్వు అట్లా నిన్ను నీవు చూసుకొని అభివృద్ధి పొందలేవు. టాక్ టు గాడ్, కన్సల్ట్ విత్ గాడ్, ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగు, దేవుని ఆలోచన అడుగు. ఆయన ఆలోచనకర్త. ఆయన నీకు సరైన సలహా ఇస్తాడు, సరైన నడిపింపిస్తాడు, సరైన తోడ్పాటిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు తోడై ఉంటాడు. ఏ మనుషుడైనా సరే దేవుడు తోడై ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి, హీ విల్ బి 100-fold సక్సెస్ఫుల్ మ్యాన్. 100 ఫలం పొందుతాడు అతను. ఇస్సాకు విత్తనం వేసి ఎడారి, ఎప్పుడది కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట పొందాడు. అతడు అభివృద్ధి పొందే వరకు క్రమముగా అభివృద్ధి పొందాడు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాడు. దేవుణ్ణి అడుగు, ఎందుకంటే దేవుడు నిన్ను క్రమముగా అభివృద్ధి పరుస్తాడు. దేవుడి ఆలోచన, దేవుడి తలంపు, దేవుడి ఉద్దేశం, దేవుని ప్రణాళిక నిన్ను క్రమక్రమముగా ఆయన అభివృద్ధి పొందిస్తాడు. నువ్వు హెచ్చింపబడతావు, ఎన్నో రెట్లు పదవిని పొందగలుగుతావు. అయ్యా ఇదిగో నీ మీన 10 మీనాలు సంపాదించానని చెప్పగలిగిన అతడు వెనకాల ఎంత ఉంది? దేవుడిని అడిగాడు, దేవుడి ఆలోచన ప్రకారం చేశాడు, దేవుని ఉద్దేశం ప్రణాళిక ప్రకారం చేశాడు, దేవుని సహాయ సహకారంతో చేశాడు, దేవుని యొక్క సహాయం తోడ్పాటు ఉంది, అభివృద్ధి పొందాడు. 10 తలాంతులు, 10 మీనాలు. కాబట్టి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే అతడు తీసుకొచ్చి అప్పచెప్తా ఉన్నాడు. అకౌంటబిలిటీ అప్పచెప్తున్నాడు. ఎన్ని అప్పచెప్తున్నాడు? నీ మీనా వలన నాకు 10 మీనాలు వచ్చినాయి అయ్యా, ఇదిగో ఈ 10 మీనాలు అంటే, సరే ఆ 10 మీనాలు నువ్వే ఉంచుకో, నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావో, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేస్తావో అది తెలుసుకుంటాకేనయ్యా నీకు ఈ పని చెప్పాను. యు ఆర్ ఏ గుడ్ మేనేజర్, యు ఆర్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, నేను నీకు 10 పట్టాలు ఇస్తాను, ఏలుబడి చేసుకో అన్నాడు. గాడ్ వాంట్స్ యూ టు మేక్ యూ ఏ రూలర్ ఓవర్ 10 cities. యు ఆర్ నాట్ సింప్లీ ఏదో ఆ యొక్క తలాంతును అభివృద్ధి చేసుకోవడం మాత్రం కాదు. ఎస్, యు ఆర్ ట్రస్ట్వర్ది, నమ్మకంగా చేశావు, దేవుని పనిని నువ్వు యథార్థంగా చేశావు, నీ పనిలో నీవు సత్యం కనబరిచావు, యథార్థం కనబరిచావు, నమ్మకత్వం కనబరిచావు. నాకు నీలాంటి వాడికి కావాలి, ఎందుకంటే యూ విల్ బి ఏ పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్. పరిపాలకుడు నీవు, అడ్మినిస్ట్రేటర్వి, చక్కగా పరిపాలిస్తావు నీవు. 10 పట్టణాలు తీసుకో అన్నాడు దేవుడు. ఇచ్చిందేమో 1 తలాంతు. అతను అభివృద్ధి చేస్తే దేవుని సాయం చేత 10 తలాంతులు. కానీ దేవుడు అప్పగించింది 10 పట్టణాల మీద
పరిపాలకుడు, అధికారి. ఇంకోడు వచ్చాడు, అయ్యా నీ మీనా వలన నాకు 5 మీనాలు లభించాను, అందుకంత నీవును 5 పట్టణాల మీద అధికారిగా ఉండు. దేవుడు ఒకటి అప్పచెప్తున్నాడు అని చెప్పారంటే ఆయనకి ఇంతకంటే గొప్పదేదో నీకు అప్పగించాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక పరిపాలకుడుగా ఉండాలని, రూలర్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అంత పెద్ద భారమైన పని అప్పగించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఈ ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళని ఆ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే ఇతను రేపు పొద్దున ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటాడు, ఏ విధంగా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు, ఏ విధంగా పరిపాలన చేస్తాడు. ఈజ్ నాట్ ఓన్లీ సింప్లీ ఏ కలెక్టర్, బట్ ఈజ్ ఎ మ్యాజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. అతను ఏ విధంగా అతను పరిపాలన చేస్తాడు అనేది కూడా వారు ఎగ్జామిన్ చేస్తారు. అలాగే ఇతడు దేవుని ఉద్దేశం వేరు, వీళ్ళని పరిపాలకులుగా చేయాలనుకున్నాడు. కాబట్టి ఒక తలాంత్ ఇచ్చాడు. దే ప్రూవ్డ్ దే ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ దే సాట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. పరిపాలనకి పనికొచ్చే వాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాడు, యు బీ ఏ రూలర్ ఫర్ 5 cities అన్నాడు. అతడు మరొకడు వచ్చి, అయ్యా ఇదిగో బాబు నీ మీనా, నీవు పెట్టని దాట ఎత్తుకొని వాడు, విత్తని దాట కోయివాడు కఠినుడు అని ఎవడు చెప్పాడయ్యా నీకు దేవుడు కఠినుడు అని? సైతాను వచ్చి చెప్తా ఉంటాడు, చెవిలో జోరీలాగా చెప్తా ఉంటాడు, రే దేవుడు నమ్మదగినోడు కాదయ్యా, ఆయన ఎందుకు నమ్ముకుంటారు మీరు? అబ్బో ఆయన చాలా కఠినుడు అండి బాబు, ఆయన చాలా కఠినుడు అంటారు. ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా కఠినుడిగానే ఉండాలి. కాబట్టి ఈ హృదయ కాఠిన్యం అనేది సైతాను పెడతా ఉంటాడు ఎవరి మనసులో, ఈ అంధకార మనసులో. దేవునిని విడిచిపెట్టిన వారు, దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవుని ఎరగని వారు, దేవుని వెలుగు లేని వారు, దేవుని జీవం లేని వారు కఠినులు అవుతారు. వాళ్ళ హృదయం చెక్కుముక్కి రాయితీలాగా కఠినంగా అయిపోద్ది. పరో హృదయం కఠినం అయిపోయింది. ఎట్లా పగలగొట్టాలో దేవుడికి తెలుసు. కఠినుడు నువ్వు అన్నాడు. ఎవడు చెప్పాడా నీకు దేవుడు కఠినుడు అని? ఇంత ప్రేమ చూపించి, దయ చూపించి, ఇంత కనికరం చూపిస్తూ ఉంటే లోకం అంతటి మీద ఆయన ఎట్లా కఠినుడు అయ్యాడు నీకు? నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయావు, సైతాన్ల వల్ల ఉన్నావు, పాపంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు. అందుకని దేవుడు నీకు కఠినుడిగా ఉన్నాడు. ఏమండి ఏంటి గుడికి రావట్లేదండి? ఏముందిలేండి దేవుడు, నేను గుడికి రాను అన్నాడు. అన్నాడు. అబ్బో దేవుడు చాలా కఠినుడని, కఠినాత్ముడని. నేను ఇంతకాలం ప్రార్థన చేస్తే ఇప్పుడు వినలేదండి ప్రార్థన, దేవుడు సాయం చేయలేదండి, దేవుడు నన్ను పైకి లేపలేదండి, దేవుడు అచ్చేయలేదండి, దేవుడు ఇచ్చేయలేదండి, దేవుడు కఠినుడండి. దేవునికి దూరంగా మనసేపు పట్టకూడదు. దగ్గరికి రా, దేవుని వాక్యం విను, పరిశుద్ధులతో ప్రార్థనలో పాల్గో, సహవాసంలో ఉండు. దేవుడు ఎంత మంచివాడో నీకు తెలుస్తుంది. దేవుడు ఎంత ఆయన సహాయం చేస్తాడో తెలుస్తుంది. ఎంత ఆదరణకర్తో తెలుస్తుంది. ఎంతగా పాపిని ప్రేమించేవాడో తెలుస్తుంది. ఎంతగానో పాపి కొరకు సిలువలో మరణం పొంది రక్తము చిందించి బలియాగమై శ్రమలను అనుభవించి మరణం పొందినవాడుగా ఉన్నాడు. ఆయన కట్టుడట్టు అవుతాడయ్యా? నీ కొరకు అంత చేసినవాడు కఠినుడు అన్నాడు. దేవునికి దూరంగా ఉన్నాడు వీడు. కాబట్టి నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచానన్నాడు. నీ చేతిలో వాడుకునే రుమాల్లో ఉంచదగిందా ఆ మీన?
కానీ ఇది నేను లోకంలో ఉపయోగించుకోవచ్చు కదా. వాట్ యు డోంట్ యూజ్ యూ లూజ్, ఫినిష్. వాట్ యు డోంట్ యూజ్ యూ లూజ్. పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్నాడు వీడు అని చెప్పాడు. బుద్ధిహీనుడా, నువ్వేం చేయాలి దాన్ని? తీసుకెళ్ళి షావుకారు దగ్గర ఎందుకు పెట్టలేదు? అట్లా చేస్తే ఆ షావుకారు దగ్గర ఇది ఉంటే అది దాన్ని అభివృద్ధి చేయడం వాడికి తెలుసు, అభివృద్ధి చేస్తాడు. నువ్వు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళు, వాక్యం చెప్పే వారి దగ్గరికి వెళ్ళు, ఆరాధనలోకి వెళ్ళు. ఆ సేవకుల దగ్గర, ఆ షావుకారులు, వాళ్ళే షావుకారులు, వాళ్ళ దగ్గర పెట్టు నీ తలాంతును, నీ మీనాను. వారు దాని మీద వడ్డీతో దాన్ని అభివృద్ధి చేస్తారు. నీ జీవితాన్ని అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు దేవుని సేవకులు. దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని బిడ్డల ప్రార్థన, దేవునిలో ఆయన సన్నిధిలో ఆరాధన, అది వడ్డీ అభివృద్ధి పొందుద్ది. నేను దాన్ని అప్పుడు తీసుకుంటాను కదా వడ్డీతో కూడా. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇవ్వండి అన్నాడు. ఎందుకని? వాడు అడ్మినిస్ట్రేటర్ అండి, వాడి మేనేజర్. యు నో హౌ టు యూజ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద మీనా. ఆ మీనాని ఎంత శ్రేష్టంగా ఉపయోగించాలో వారికి తెలుసు, నీకు తెలియదు. అది దేవుని చేతిలో పెడితే అభివృద్ధి అవుద్ది. దేవుని సహవాసం, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో, దేవుని సంఘంలో అభివృద్ధి అవుద్ది. అక్కడ అభివృద్ధి పొందుతావు నువ్వు. వానికి ఇయుడని దగ్గర ఇచ్చిన వారితో, అయ్యా వారికి 10 మీనాలు కలవేను, అందుకతలు కలిగిన ప్రతి వానికి ఇవ్వబడెను. వారికి తెలుసు, దేవుని గురించి వారికి తెలుసు. అయ్యా దేవుని సన్నిధి వారికి తెలుసు, దేవుని ఆరాధన తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని సన్నిధిలో ప్రార్థన తెలుసు, విశ్వాసం తెలుసు, దేవుని భక్తుల యొక్క సన్నిధి సహవాసం తెలుసు వానికి. కాబట్టి ఉపయోగించడం వారికి తెలుసు. కాబట్టి వారి చేతిలో పెట్టు. లేని వాని వద్ద నుండి వాని కలిగిన తీసివేయబడునని మీతో చెప్తున్నాను. మరియు నేను మిమ్మల్ని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి వారిని నా ఎదుట సంహరించుడి. ఎవని? దేవుని ఎదుట నీవు అభివృద్ధి పొంది, ఆశీర్వదించబడి, హెచ్చించబడి, ఘనపరచబడి, శ్లాఘించబడితే ఎంత ఘనత! అది విసిరేయబడి అగ్నిగుండం నరకాగ్నిలో పడవేయబడతా ఆత్మ అక్కడ సంహరించబడడం ఎంత ఘోరం! దేవుని బిడ్డ, ఈ దినం ఈ వాక్యం దేవుడు నాకు బయలుపరిచినాడు. ఎలా? దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైంది. దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, శరీరం నిండా బోల్డు వనరులు ఇచ్చాడు, విలువైన వనరులు. ఆ మనస్సు నిండా చాలా విలువైన వనరులు ఇచ్చాడు. ఆత్మ నిండా బోల్డు వనరులు ఇచ్చాడు. బాడీ, మైండ్ అండ్ సోల్. యు ఆర్ ఎ పర్సన్. నీ లోపల దేవుడు ఇన్ని విలువైన రిసోర్సెస్ మీరు పెట్టాడండి. ఈ రిసోర్సుల పర్సనాలిటీ నీది. నీవు దాన్ని గ్రహించుకోకుండా ఈ పాపంలోకి వెళ్తే నీకేమర్థం అవుతాయా? అక్కడ గుడ్డివాడవు నీవు, చెవిటివాడవు నీవు. ఈ లోకములో నీవు నశించిపోతావు, పాపములో నరకాగ్ని గుణంలో పాడైపోతావు, తోసివేయబడతావు. నీవు రికగ్నైజ్ యువర్ టాలెంట్స్. నీవు వనరులను నీవు గుర్తుపెట్టుకో. నీలో ఉన్నటువంటి దేవుడు అమర్చి ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి రిసోర్సెస్ను గుర్తించు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం
నీ చరణం శరణం, నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇంత రిసోర్స్ఫుల్ లైఫ్ దేవా నీవు నాకు ఇచ్చావు. జీవము కంటే, జీవితం కంటే ఉత్తమమైనది కృప. అంత విలువైన కృప నాకు ఇచ్చినావు ప్రభువా. నీ కృపలో నేను అభివృద్ధి పొందాలి. నీ కృప ద్వారా నేను బలపరచబడాలి. నీ కృప ద్వారా రక్షించబడాలి. నీ కృప ద్వారా నిత్య రాజ్యమునకు వారసులు అవ్వాలి ప్రభువా. దయచూపు నాయన, కృప చూపు ప్రభువా. సహాయం చేయి ప్రభువా. తోడైండు ప్రభువా. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పుడి నామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెన దైవాశీస్సులు మనకు తోడైండును గాక. ఆమె. హల్లెలూయా. స్తోత్రం.